హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలవ్డ్ థీఫ్ అనే డ్రామాని ఎపిసోడ్ నెంబర్ 7 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే లాస్ట్ ఎపిసోడ్ లో యూన్జోకి ఇయోల్ కి చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చి ఎవరి ఆత్మలు వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడే ఇద్దరు తిరిగి మా శరీరాల్లోకి వచ్చేసామా అని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో యూన్జో తన మెడపైన కత్తి ఉండడం చూసి ఎవరు నువ్వని తనని అడుగుతూ ఉంటుంది. దానికి అతడు ఆ గిల్దాంగ్ దొంగవి నీవేనా అని అడుగుతుండటంతో దానికి యూన్జో నా మెడ మీద కత్తి పెట్టినంత మాత్రాన నిజాలు బయటికి రావు కదా అని అతడితో అంటుండడంతో దానికతడు కొంతమంది మనసుల్లో ఉన్నది బయటికి రాబట్టాలంటే మెడ మీద కత్తి పెడితేనే నిజాలు బయట పెట్టగలం అని అంటుండటంతో నువ్వు ఏ ఆధారం ఉందని నన్ను గిల్దాంగ్ అనుకుంటున్నావు, నీకు అనుమానం ఉంటే వెళ్లి పోలీస్ బ్యూరోలో కంప్లైంట్ ఇయ్యి, అప్పుడు నిజాలు బయటికి వస్తాయని యూన్జో అంటూ ఉంటుంది. దానికతడు నేను నిన్నేమి పోలీస్ బ్యూరోకి తీసుకువెళ్లాలనుకోవట్లేదు, నువ్వు నాతో పాటు రా అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే అదే సమయంలో ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ని కొంతమంది సైనికులు ఇంకా ఎంజేయు అడ్డుపడి ఉంటారు కదా, వాళ్ళని పట్టించుకోకుండా యూన్జోకి ప్రమాదం ఉందని యూన్జో కోసం వస్తూ ఉంటాడు. ఇయోల్ యూన్జో శరీరంలో ఉన్నప్పుడు ఏ ప్లేస్ లో తన మెడపైన కత్తి పెట్టారో అదే ప్లేస్ కు వచ్చి యూన్జో అని పిలుస్తూ ఉంటాడు. యూన్జో అక్కడ కనిపించకపోవడంతో ఇయోల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే యూన్జో వెనకాల నుంచి వచ్చి అది నువ్వే కదా అని అంటుండటంతో ఇయోల్ యూన్జోని చూసి ఒక్కసారిగా వెళ్లి హగ్ చేసుకుంటాడు. అంతేకాకుండా ఇయోల్ యూన్జోతో నువ్వేమైనా గాయపడ్డావా అని అడుగుతూ ఉంటాడు. దానికి యూన్జో అలాంటిదేమీ లేదని చెప్పడంతో నా ఆత్మ నా శరీరంలోకి రాకున్నా పర్లేదు కానీ నువ్వు ప్రాణాలతో ఉండాలి అన్నట్లుగా ఇయోల్ యూన్జోని హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు. దాంతో యూన్జో ఇయోల్ ని ఓదార్చాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇయోల్ ని ఓదారుస్తూ ఉంటుంది. అదే సమయంలో మనకు యూన్జో మెడపైన కత్తి పెట్టిన వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఒక లేడీతో మాట్లాడుతూ నేను తనని కలిశాను, తనే గిల్దాంగ్ అని ఒప్పుకుంది, కానీ తను ఆ చీఫ్ ఇన్స్పెక్టర్ ని చంపలేదు. అంతేకాకుండా ప్రజలందరిలో రూమర్స్ గా ఉన్న ఆ గిల్దాంగ్ లాంటి దాన్ని కాదని తను నాకు చెప్పింది అని ఆ వ్యక్తి ఆ లేడీకి చెప్తుండటంతో ఆ లేడీ నేనే తనని స్వయంగా కలుస్తానని ఆ లేడీ అతడితో అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ లేడీ ఎవరనేది మనకు అప్పుడే చూపించరు, స్టోరీలోకి వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కట్ చేస్తే యూన్జో ఇంకా ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ యూన్జోతో అసలు నీ మెడపైన కత్తి పెట్టిన వ్యక్తి ఎవరు అని అడుగుతుండటంతో దానికి యూన్జో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇతడికి నిజం చెప్తే నా గురించి కంగారు పడుతూ ఉంటాడు, ఇతడికి ఏమీ తెలియకూడదని యూన్జో ఇయోల్ తో అతడొక బందిపోటు అని అంటూ ఉంటుంది. దానికి బందిపోట, మరి నిన్నెందుకు వచ్చి గిల్దాంగ్ అని అడిగాడని ఇయోల్ అడుగుతుండటంతో దానికి యూన్జో బందిపోట్లు అంతే ఉంటారు, అందరినీ అనుమానిస్తారు, మాలాంటి సాధారణమైన ప్రజలకే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు, నీలాంటి వాళ్లకు బందిపోటు గురించి అవగాహన ఉండదు అని యూన్జో ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. దానికి ఇయోల్ నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటుండటంతో హా అవును నేను నిజమే చెప్తున్నానని ఇయోల్ ని నమ్మించడానికి ట్రై చేస్తుంది. అదే టైంలో వాళ్ళ దగ్గరికి డేచు వెతుక్కుంటూ వచ్చి మీకోసం రాయల్ ఇన్వెస్టిగేషన్ సైనికులు వెతుకుతున్నారని చెప్పడంతో అది విన్న యూన్జో రాయల్ ఇన్వెస్టిగేషన్ సైనికులు అన్ని తనిఖీలు చేస్తున్నారని చెప్పడంతో దానికి ఇయోల్ ఆ రాయల్ ఇన్వెస్టిగేషన్ సైనికులకి తనిఖీ చేయమని చెప్పే హక్కు ఒక మా అన్న జోసన్ కి ఇంకా అతని మంత్రికి మాత్రమే హక్కు ఉంటుంది. ఆ సంవత్సరంలో ఆ ఘటన జరిగిన తర్వాత జోసన్ నాకు మళ్ళీ అలాంటిది చెయ్యనని నాకు మాట ఇచ్చాడు, కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇందులో మా అన్న ప్రమేయం ఉండి ఉండదు, దీనికి కారణం ఆ మంత్రినే కావచ్చు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడని ఇయోల్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా డేచుతో మేము కొంచెం మాట్లాడుకోవాలి, ఎవరైనా వస్తున్నారేమో అని చూడమని చెప్తాడు. ఇక ఇయోల్ యూన్జోతో నువ్వు నాకు ఆ రోజు గిల్దాంగ్ రూపంలో ఒక పుస్తకం తీసుకువచ్చి ఇచ్చావు కదా, ఆ పుస్తకం నీకు ఎక్కడ దొరికిందని అడుగుతుండటంతో దానికి యూన్జో ఆ కిమ్ ఆ పుస్తకాన్ని తన ఇంట్లో కాల్చేయాలనుకున్నాడు, ఆ ఇంట్లో పనిచేసే మహిళ ఆ వస్తువు వాళ్ళకు అవసరం లేదని తీసుకొని రావడంతో నేను ఆ పుస్తకం ఏంటా అని ఓపెన్ చేసి చూశాను, అప్పుడే నాకు తెలిసిందని చెప్పడంతో అది విన్న ఇయోల్ ఆ పుస్తకము తన ఇంట్లో ఉందా, అయితే ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని ఇయోల్ అంటుండటంతో యూన్జో అసలేం జరుగుతుంది అని అడుగుతుండటంతో దానికి ఇయోల్ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు, ఎవరికి దొరకనని ప్రామిస్ చేయు అని చెప్తూ ఉంటాడు. తర్వాత ఇయోల్ డేచుని పిలిచి తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటాడు. అసలేమైందో చెప్పని యూన్జో అంటుండటంతో నేను నీకు తర్వాత వివరిస్తాను అని
ఇయోల్ అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఇమ్జేయు తన సైనికులతో పాటు వచ్చి పోలీస్ బ్యూరోలో గిల్దాంగ్ ని విడిచిపెట్టినట్టు రాసి ఉంది, మీరెందుకు అలా చేశారని ఇమ్జేయు ఇయోల్ ని అడుగుతూ ఉంటాడు. దానికి ఇయోల్, ఒక గ్రాండ్ ప్రిన్స్ గా ఒకరిని ప్రశ్నించే హక్కు నాకు మాత్రమే ఉందని ఇమ్జేయుతో అనడంతో దానికి ఇమ్జేయు, నా డ్యూటీని నేను సరిగ్గా నిర్వర్తిస్తున్నానని చెప్పడంతో సరే నేను మీతో పాటు రాయల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కు వస్తాను, నన్ను ఇన్వెస్టిగేషన్ చెయ్యండని వెళ్తూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఒక ఇంటి వెనకాల నుంచి వీళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్లబోతూ ఉంటే అక్కడే ఉన్న డేచు యూన్జోని ఆపి, ఇందులో ఇప్పుడు మీరు జోక్యం చేసుకునే సమయం కాదు అని చెప్పడంతో యూన్జో ఆగిపోతుంది. ఇక ఇయోల్ ఇమ్జేయుతో పాటు వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇయోల్ ని ఇన్వెస్టిగేషన్ చేశాక ఇమ్జేయు వెళ్లి జరిగిన దాని గురించి వాళ్ళ డాడీకి రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. మీరు ఒక గొప్ప కుటుంబంలో ఉన్న వ్యక్తిని అనుమానిస్తున్నారు, గిల్దాంగ్ మంచి పనులు చేశాడు కాబట్టే అతడిని విడిచిపెట్టానని ఇయోల్ చెప్పాడు అని వాళ్ళ నాన్నకు చెప్పడంతో దానికి ఇమ్సయాంగ్, అయితే అతడు రాజభద్రతను నాశనం చేయాలనుకోవట్లేదా అని ఇమ్జేయుని వాళ్ళ ఫాదర్ అడుగుతుండడంతో దానికి ఇమ్జేయు, హా అవునని చెప్పి, ఈ విషయంలో నీకు నేను ఎలాంటి హెల్ప్ చేయాలనుకోవట్లేదు, ఇక్కడితో నా డ్యూటీ అయిపోయిందనుకుంటా, నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే యూన్జో దగ్గరికి ఇమ్జేయు వచ్చి, నువ్వు బాధపడడం చూస్తూ ఉంటే ఇప్పటికే నీకు విషయం తెలిసిపోయిందనుకుంటా, ఆ గ్రాండ్ ప్రిన్స్ ని రాయల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అరెస్ట్ చేసిందని ఇమ్జేయు యూన్జోకి చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా తను ఒక యువరాజు అని తెలిసినప్పుడు నువ్వు నాకు ముందే చెప్పాలి కదా, చెప్పకుండా నా దగ్గర ఎందుకు దాచావు, నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా రాజు ఎప్పుడు రాజ్యాన్ని కాపాడడని, ఇప్పుడేమంటావు అని అంటుండడంతో దానికి యూన్జో, నువ్వు నన్ను ఎంత ఎగతాళి చేసి మాట్లాడుతావో మాట్లాడు, కానీ గ్రాండ్ ప్రిన్స్ ని ఎప్పుడు హేళన చేసి మాట్లాడకని యూన్జో అంటూ ఉంటుంది. దానికి ఇమ్జేయు యూన్జో దగ్గరికి వచ్చి, నువ్వు అతడి కోసం బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది, నీ మొహంలో నుంచి ఆ బాధను తీసేసేయ్, తను ఒక రాజయ్యుండి నీలాంటి సాధారణ అమ్మాయికి రక్షణగా ఎలా ఉంటాడని ఇమ్జేయు యూన్జోతో అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక యూన్జో ఇయోల్ గురించి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో మనకు రాయల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ గదిలో ఉన్న ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ దగ్గరికి డేచు వచ్చి యూన్జోని ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చానని చెప్పడంతో దానికి ఇయోల్ డేచుతో, మనం ఇద్దరం ఇందాక గుర్రంపై వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామని అడిగి ఉంటాడు. ఆ టైంలో యూన్జో ఆత్మ ఇయోల్ శరీరంలో ఉండడం వల్ల ఏం జరిగిందా అని తెలుసుకోవాలనుకుంటాడు. దానికి డేచు, జరిగిందంతా మర్చిపోయారా, యూన్జోని అతడు తీసుకువెళ్లినందుకు కాపాడడానికి వస్తున్నామని చెప్పడంతో అవునా అని ఇయోల్ అంటూ ఉంటాడు. దానికి డేచు, ఇలా మీరు రోజు రోజుకి మతిమరుపు ఎక్కువైపోతుంది, అసలు మీకు ఈ మధ్య ఏమీ గుర్తుండట్లేదు అన్నట్లుగా అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఉందా అని డేచు ఇయోల్తో అంటుండడంతో దానికి ఇయోల్ డేచుతో, ఇదంతా ఒక అందమైన వ్యక్తి ఆడిన ఆట, ప్రత్యర్థి మొదలుపెట్టిన ఆటకి మనం సరైన సమాధానం ఇయ్యొద్దా అని ఇయోల్ అంటుండడంతో దానికి డేచు, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని అంటుండటంతో ఒక వ్యక్తి వచ్చి, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పడంతో డేచు అక్కడి నుంచి వెళ్తూ ఇయోల్తో ఇలా అంటూ ఉంటారు, మీరు అనుకోకుండా ఈ పొరపాటును చేశానని చెప్పండి, ఇదొక్కటే దారి ఉంది మీరు బయటపడ్డానికని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే యూన్జో ఇయోల్ ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో కొంతమంది వ్యక్తులు రాజమహల్ ముందు నేరస్తులకు సరైన శిక్ష వేయాలని మహల్ ముందు కూర్చొని ధర్నా చేయడం చూపిస్తూ ఉంటారు. ఆ మనుషులందరినీ ఇమ్సయాంగ్ పెద్ద కొడుకే అరేంజ్ చేసి ఉంటాడు. అదే విషయం గురించి ఇమ్సయాంగ్ కొడుకు వాళ్ళ నాన్నకు చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇయోల్ ఇమ్సయాంగ్ ని కలవడానికి రాజమహల్ కి వచ్చి ఉంటాడు. అప్పుడే ఇమ్సయాంగ్ ఇయోల్ దగ్గరికి వెళ్లి ఇయోల్ కి నమస్కారం రాజా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ ఇమ్సయాంగ్ తో, ఇదంతా చేసింది నువ్వే కదా, రాయల్ ఇన్వెస్టిగేషన్ సైనికులకు తనిఖీ చేయమని ఆదేశించే హక్కు మా అన్నకి ఇంకా అతడి మంత్రి అయిన నీకు, మీ ఇద్దరికి మాత్రమే హక్కు ఉంటుంది అని ఇయోల్ ఇమ్సయాంగ్ తో అంటుండటంతో అది విన్న ఇమ్సయాంగ్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏ మాత్రం కూడా వాళ్ళ అన్న మీద చిన్న అనుమానం కలక్కోకుండా డైరెక్ట్ గా నన్ను అనుమానిస్తున్నాడు, కారణం ఏమై ఉంటుందని ఇమ్సయాంగ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇయోల్, బహుశా నీకు తెలియదనుకుంటా, జియోంగ్ సంవత్సరంలో ఆ ఘటన జరిగిన తర్వాత మేమిద్దరము సవితి తల్లి కొడుకులమే అయినా మా ఇద్దరి మధ్య రక్త ప్రమాణం ఒకటి జరిగింది, నిలిచిపోయిన నీటి కంటే రక్తం చిక్కబడ్డ ఆ ప్రదేశంలో మేము ఒక ప్రమాణం చేసుకున్నాము కాబట్టి ఎప్పుడు అతడు నన్ను గమనిస్తూ ఉంటాడు కానీ నాపై ఇలా డైరెక్ట్ అటాక్ చేయడు, అతడు రూల్స్ బ్రేక్ చేసే అవకాశమే లేదు అని ఇయోల్ ఇమ్సయాంగ్ తో అంటుండటంతో దానికి ఇమ్సయాంగ్, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, రాజాజ్ఞ లేంది నాలాంటి ఒక నీచమైన వ్యక్తికి గ్రాండ్
ప్రిన్స్ ని ఎదిరించే హక్కు ఉంటుందా అనడంతో దానికి ఇయోల్, నాకు అన్నీ తెలుసని నువ్వు భావిస్తున్నావు. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చెయ్యడాలు కారణం ఏదైనా కావచ్చు. రాజ్యంలో ఉండే రహస్య పత్రాలను తీసుకువెళ్లి ఆ ఇన్స్పెక్టర్ కిమ్ కి ఇచ్చావు. వాటిని తిరిగి తీసుకువచ్చి నేను మా అన్నకి ఇచ్చాను. కాబట్టి నువ్వు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించావు కదా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ రాజ్యానికి యజమానులు ఎవరనేది. కాబట్టి ఆ రహస్యాల పత్రాల గురించి ఇది అంతా చేశావు అని ఇయోల్ అంటుండడంతో దానికి ఇమ్సయాంగ్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదని అంటుండడంతో ఇమ్సయాంగ్ మాటలు విన్న ఇయోల్ ఒక చిన్న నవ్వు నవ్వి, ఇప్పటి నుంచి నేను దాని గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఇదంతా ఒక ఊహగానే భావించాను. అంతేకాకుండా నువ్వు ఇప్పుడు ఆ గిల్దాంగ్ కేసుని వదిలేయు అని ఇయోల్ అంటుండడంతో దానికి ఇమ్సయాంగ్, మీరు రహస్య పత్రాల గురించి ఒక ఊహ మాత్రమే అనుకున్నారు కదా, దాన్ని ఊహగానే వదిలేయండి. ఈ గిల్దాంగ్ కేసుని కూడా వదిలేస్తాను అని ఇమ్సయాంగ్ చెప్పడంతో దానికి ఇయోల్ ఒప్పందం ఓకే అని అంటాడు. అంతేకాకుండా ఇయోల్ అక్కడి నుంచి వెళ్తూ నీ ఇద్దరు కొడుకులకి మర్యాద అనేది నేర్పించండి, వాళ్ళు నీలానే ఉన్నారని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో మనకు జోసన్ ఇంకా సుక్యోంగ్ ని చూపిస్తూ ఉంటారు. జోసన్ సుక్యోంగ్ తో, మంత్రి ఇయోల్ ని అరెస్ట్ చేశాడా, అతడు అలా ఎలా చేస్తాడు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు అలా చేశాడని అంటుండడంతో దానికి కావాలనే సుక్యోంగ్ జోసన్ కి బటర్ పూస్తున్నట్లుగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మంత్రి తెల్లవారుజామున్నే తప్పనిసరి పరిస్థితిలో అలా చేసి ఉండవచ్చు. అయినా మీ పాత సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి కారణమని సుక్యోంగ్ అంటుండడంతో అప్పుడే ఇమ్సయాంగ్ జోసన్ ని కలవడానికి బయట నుంచి లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటాడు. అది విన్నా సుక్యోంగ్ జోసన్ తో శుభవార్తతో వచ్చాడనుకుంటా అని అనడంతో దానికి జోసన్ ఆ మంత్రిని లోపలికి రమ్మని చెప్పి జోసన్ సుక్యోంగ్ తో, బహుశా అది చెడ్డ వార్త అనుకుంటా, అతడి మొహం చూస్తుంటే కనిపించట్లేదా, నా తమ్ముడు అతన్ని తిట్టి పంపించాడని జోసన్ అనడంతో సుక్యోంగ్ మొహం వెంటనే మాడిపోతుంది. ఇక ఇమ్సయాంగ్ లోపలికి వచ్చి మా వల్ల చిన్న పొరపాటు జరిగిందని చెప్పడంతో దానికి జోసన్ ఆ మంత్రితో, మీ విధేయత హద్దులు దాటుతుంది, నా పర్మిషన్ లేకోకుండా నువ్వెందుకలా చేశావు, ఇంకోసారి నా ఆజ్ఞ లేకుండా ఏ పని చేయకని జోసన్ అతన్ని తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ధూపం ఔషధం లేకుండా ఈ రోజు నా ఆరోగ్యం కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది, రాజ్య పర్యటనకు వెళ్దాం, సిద్ధంగా ఉండండి అతడికి చెప్పడంతో ఇమ్సయాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుక్యోంగ్ కి ఇమ్సయాంగ్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని మొహం మాడిపోతుంది. ఇమ్సయాంగ్ జోసన్ దగ్గర నుంచి వచ్చాక జరిగిన విషయమంతా తన పెద్ద కొడుక్కి చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా విజయానికి వేసిన మెట్లు స్వయ విధ్వంసాన్ని సృష్టించాయని అనుకుంటూ ఉంటాడు. ఇయోల్ ఇమ్సయాంగ్ తో, మేము రక్త ప్రమాణం చేసుకున్నామన్న మాటలు, ఇంకా జోసన్ నా ఆజ్ఞ లేకుండా ఈ విచారణ ఎందుకు జరిపావని ఇమ్సయాంగ్ ని తిట్టి ఉండే కదా, ఆ మాటల్ని ఇమ్సయాంగ్ గుర్తుకు తెచ్చుకొని పాక్షికంగా వాళ్ళిద్దరిది ఒకే రక్తం కదా, ఇద్దరు ఒకేలా ఉన్నారని ఇమ్సయాంగ్ అంటుండడంతో దానికి అతడు కొడుకు, నేను అస్సలు ఆ ఇయోల్ ని వదిలిపెట్టను, మరొక ఉపాయం వేసి అతన్ని ఎలా అయినా దెబ్బతీస్తానని అంటుండడంతో దానికి ఇమ్సయాంగ్, అతడికి అన్నీ తెలిసిపోయాయి కాబట్టి మనం కొంతకాలం మౌనంగా ఉండడం బెటర్ అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో విచారణ ఆపేశారని తెలుసుకొని ఇమ్జేయు అక్కడున్న వస్తువులన్నిటినీ విసిరేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న వ్యక్తి, విచారణ ఆపేశారంటే అతన్ని అదుపులోకి తీసుకున్న నిన్నేం చేస్తారని అతడు ఇమ్జేయుతో అంటుండడంతో దానికి ఇమ్జేయు, అతడి ప్లేస్ లో నేనే ఉండి ఉంటే ఈ పాటికి అదుపులోకి తీసుకొని శిక్షించేవాడిని, ఖచ్చితంగా అతడు నన్ను ఉరి తీస్తాడని ఇమ్జేయు అంటుండటంతో అప్పుడే అక్కడికి రాజమాత వచ్చి ఆ పని అతడు ఖచ్చితంగా చేస్తాడు అని అంటూ ఉంటుంది. రాజమాతని చూసిన వాళ్ళు నమస్కారం పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇమ్జేయు, నా పేరు ఇమ్జేయు, నేను ఇమ్ కుటుంబానికి చెందిన వాడిని అనగానే, అయితే నువ్వు ఇమ్ కుటుంబానికి చెందిన వాడివా, నిన్ను మీ నాన్నని అస్సలు మర్చిపోను అని అంటుండడంతో ఒక దాసి వచ్చి ఇయోల్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడంట అని చెప్పడంతో ఇక ఇయోల్ ని కలవడానికి రాజమాత వెళ్తుంది. చేస్తే అదే సమయంలో హేరిం ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ విచారణ తర్వాత రాజమహల్ కు వచ్చాడని గోడ దగ్గర నుంచి అతడు కనిపిస్తాడేమో అని హేరిం చూస్తూ ఉంటుంది. అప్పుడే హేరిం దగ్గరికి వెనుక నుండి ఇయోల్ వచ్చి లోపల చూడ్డానికి అంత ఆసక్తిగా ఏముందని అంటూ ఉంటాడు. దానికి హేరిం, నేను మీకోసమే చూస్తున్నాను, మిమ్మల్ని రాయల్ సైనికులు తీసుకువెళ్లారని కంగారు పడ్డానని చెప్పడంతో అప్పుడే ఇయోల్ ఇమ్జేయు ఇయోల్ ని లాక్కెళ్తున్నప్పుడు
ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో పక్కన హేరిమ్ ఉండి ఉంటుంది కదా. ఇయోల్ దాన్ని గుర్తుకు తెచ్చుకొని యూన్జోకి పరిచయం కావచ్చని ఏమీ మాట్లాడకుండా శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలని లోపలికి వెళ్తూ ఉంటాడు. హేరిమ్ ఇయోల్ మాట్లాడుకోవడం దూరం నుంచి రాజమాత చూసి పక్కనే ఉన్న తన దాసీలతో అమ్మాయి ఎవరో కనుక్కోమని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో మనకు యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో పోలీస్ బ్యూరో దగ్గరికి వెళ్లి నేనే ఈ తప్పు చేశానని ఒప్పుకుంటానని అంటుండటంతో అక్కడే ఉన్న ఇయోల్ యూన్జో మాట విని నిజంగా మీరు ఇది చేయాలనుకుంటున్నారా అనడంతో యూన్జో మీరు బయటికి వచ్చేసారా అని అంటూ ఉంటుంది. అయితే నువ్వు నా కోసం నువ్వే ఆ దొంగవని ఒప్పుకోవాలనుకుంటున్నావా అనడంతో దానికి యూన్జో మరి నాకు వేరే ఆప్షన్ లేదు కదా, ఒక రాజును తీసుకువెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు బాధ కలుగుతుంది కదా అని అంటుండడంతో అప్పుడే అక్కడికి యూన్బుక్ ఇంకా డేచు వస్తూ ఉంటారు. ఇయోల్ ని చూసి మీరు వచ్చేసారా, మీ గురించి ఎంతగానో టెన్షన్ పడ్డామని ఇయోల్ ని పోలీస్ బ్యూరోలోకి తీసుకువెళ్లి దిష్టి తీస్తూ ఉంటారు. అదే సమయంలో యూన్బుక్ యూన్జోని ఇలా అడుగుతూ ఉంటాడు, నీకు ఆ గిల్దాంగ్ దొంగకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతుండడంతో దానికి యూన్జో ఎందుకలా అడిగారని అంటూ ఉంటుంది. ఇక ఇయోల్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా డేచు గమనిస్తూ ఉంటాడు. అయితే యూన్బుక్ యూన్జోతో ఆ గిల్దాంగ్ దొంగ చనిపోయాడని తెలిసిన వెంటనే మీరు కంగారు పడుకుంటూ అతడి ముఖం చూడ్డానికి వచ్చారు, మీ కళ్ళలో అప్పుడు నీళ్లు తిరగడం చూశాను అని అంటుండడంతో అప్పుడు యూన్జో బాడీలో ఇయోల్ ఉండే కదా, ఈ విషయాన్ని చెప్పనీయకుండా ఆపుతూ ఉంటాడు. ఇక దీన్నంతా డేచు గమనిస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న యూన్బుక్ మధ్యలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, దీనికి మీకేమైనా సంబంధం ఉందా అని యూన్బుక్ ఇయోల్ తో అంటూ ఉంటాడు. దానికి యూన్జో అందరూ అతన్ని తమ ఫ్యామిలీలా భావిస్తూ ఉంటారు కదా, అందుకొరకే అతన్ని చూడ్డానికి వచ్చానని చెప్పడంతో అది కూడా నిజమే అని యూన్బుక్ అంటూ ఉంటాడు. తర్వాత యూన్జో ఇయోల్ అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఊరు చివరన ఎప్పుడు వాళ్ళు మాట్లాడుకునే ప్లేస్ కు వచ్చి ఇయోల్ యూన్జోకి ఒక తాళం ఇస్తాడు. నువ్వు రోజు నిద్రపోయేటప్పుడు నీ గది లోపల నుంచి ఈ తాళం వేసుకో అని అంటుండడంతో దానికి యూన్జో ఇది ఇప్పుడు నాకెందుకు ఇచ్చావనడంతో నేను నీ బాడీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నాను కదా, అక్కడ కొన్ని తోడేళ్లు ఉన్నాయి, నీకు హెల్ప్ అవ్వవచ్చని ఇస్తున్నానని అంటూ ఉంటాడు. అప్పుడే జరిగిందానంతటికీ నాదే తప్పు, నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఇందులో నీదేమీ తప్పు లేదు, ఒక చిన్న దొంగగా ఉండి ఇతరులకు హెల్ప్ చేశావు, ఇందులో వేరే ప్రమేయం ఉందని అంటూ ఉంటాడు. యూన్జో ఇయోల్ మాట్లాడుకొని అక్కడ నుంచి వచ్చేస్తారు. అదే రోజు రాత్రి ఇంజేయు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మీరు ఈ కేసు నుంచి ఇంత సులభంగా తప్పుకున్నారంటే ఆ ఇయోల్ రాజు మీ వీక్నెస్ ఏంటో కనుగొన్నారు, అందుకనే మీరు వెనకడిగేశారని అంటుండటంతో దానికి ఇంసయాంగ్ ఏమీ మాట్లాడాడు. ఏమడిగినా ఇంసయాంగ్ సమాధానం చెప్పకపోవడంతో ఇంజేయు ఇయోల్ ని అదుపులోకి తీసుకున్నందుకు నన్ను శిక్షిస్తారు, దానికి నేను రెడీగా ఉన్నానని ఇంజేయు అక్కడి నుంచి తన ఫ్రెండ్ తో పాటు బయటికి వస్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఇంజేయు తన ఫ్రెండ్ తో ఇలా అంటూ ఉంటాడు, ఆ గిల్దాంగ్ దొంగకి ఇయోల్ కి ఏదో సంబంధం ఉంది అని ఇంజేయు తన ఫ్రెండ్ తో అంటూ ఉంటాడు. దానికి అతడు ఈ విచారణ జరిపించమని మీ నాన్నే చెప్పాడు, ఇందులో నువ్వెందుకు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు, వదిలేయు అని అతడు అంటుండటంతో దానికి ఇంజేయు ఇలా అనుకుంటూ ఉంటాడు, మా నాన్న ఎనిక్కి తగ్గాడంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉండి ఉంటుంది, అదేంటో కనుక్కొని నా అన్నని నా నాన్నని నాశనం చెయ్యాలి అన్నట్లుగా ఇంజేయు అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇయోల్ వెళ్లి రాజమాతను కలవడం చూపిస్తూ ఉంటారు. రాజమాత నేను ఇంసయాంగ్ చిన్న కొడుకుని ఖచ్చితంగా శిక్షిస్తాను, మన రాజ కుటుంబాన్ని ఇంత దారుణంగా అవమానిస్తారా అని తన కొడుకుతో అంటూ ఉంటుంది. దానికి ఇయోల్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అతడి కళ్ళల్లోకి నేను చూసినప్పుడు అతడి కళ్ళల్లో చాలా ద్వేషాన్ని చూశాను, దానికి కారణం ఏంటని అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇయోల్ వాళ్ళ అమ్మతో నువ్వు దీని గురించి వదిలేయి, ఇందులో నాది కూడా తప్పు ఉంది, ఆ సమస్యను నేను చూసుకుంటానులే అన్నట్లుగా అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యూన్జో మార్కెట్ కి వెళ్లి వాళ్ళ అమ్మ కోసం కొన్ని మూలికలు కొంటూ ఉంటుంది. అదే సమయంలో వైద్యశాలలో పనిచేసే వాళ్ళు పేషెంట్స్ ని తీసుకొని హడావిడిగా అటు ఇటు వెళ్లడం చూసి యూన్జో తను పనిచేసిన వైద్యశాలకు వెళ్లి చూస్తుంది. అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉండడంతో ఏమైంది, ఇక్కడ అందరూ మాస్కులు వేసుకున్నారని అక్కడ అతన్ని అడుగుతూ ఉంటుంది. దానికి అతడు ఒక అంటువ్యాధి వచ్చింది, అది అందరికీ వ్యాపిస్తుంది, చాలా మందికి రావడంతో చాలా ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చారని చెప్పడంతో దానికి యూన్జో నేను కూడా హెల్ప్ చేస్తానని చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హేరిమ్ వాళ్ళందరినీ తీసుకువెళ్లి వాళ్ళ మేనత్తతో పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే యూన్జో హేరిమ్ ని పెళ్లి చేసుకొని
చేసుకోనని తిరస్కరించాడని చెప్పడంతో అది విన్న అతడు, అంత గొప్ప ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి మన ఇంటి అమ్మాయిని తిరస్కరిస్తే అమ్మాయికి పెళ్ళవుతుందా అని అంటుండడంతో దానికి జోసన్ వైఫ్ అలాంటి ప్రమాదకరమైన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదుర్చుకోకపోవడమే మంచిదని అతనికి చెప్తూ ఉంటుంది. దానికి హేరిం వాళ్ళ బ్రదరు, సరే నేను ఆ ఫ్యామిలీతో మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. హేరిం కూడా వాళ్ళ అన్న వెనకాలే వచ్చి, హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ ఉన్నారని విన్నాను, నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తానని తనతో పాటు వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇయోల్ యూన్బుక్ తో కలిసి ఆ నకిలీ గిల్దాంగ్ సమాధి దగ్గరికి వెళ్లి ఉంటాడు. అయితే ఆ సమాధి తవ్వి ఉండడం చూసి యూన్బుక్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే ఆ సైనికులలో నుంచి ఒక అతడు, ఇక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం చూశామని చెప్పడంతో, అయితే దీని వెనకాల ఎవరో ఉన్నారని యూన్బుక్ అంటూ ఉంటాడు. దానికి ఇయోల్ కూడా, నేను కూడా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం చూశానని, ఆ రోజు రాత్రి సమాధి తవ్విన వ్యక్తిని గుర్తుకు తెచ్చుకొని తన జోబిలో ఉన్న ఒక పేపర్ ను తీసి, ఇలా చేతిపైన గాయం ఉన్న వ్యక్తి కనిపిస్తే అరెస్టు చేయడానికి ముందే నాకు రహస్యంగా వచ్చి చెప్పండని యూన్బుక్ తో చెప్తూ ఉంటాడు. తర్వాత ఇయోల్ పోలీస్ బ్యూరోకి వస్తాడు. డేచు ఇయోల్ వెనకాలే వచ్చి, ఆ గిల్దాంగ్ మరెవరో కాదు యూన్జోనే కదా అని అడుగుతుండడంతో దానికి ఇయోల్, నువ్వెందుకు ఇప్పుడు అలా అడుగుతున్నావు, నీకెందుకు ఆ డౌట్ వచ్చిందని అడుగుతుండడంతో దానికి డేచు, ఆ రోజు మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి రాయల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ నుంచి వచ్చి తీసుకువెళ్తున్న సమయంలో తను చూసి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా తనకు ఆ గిల్దాంగ్ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ రోజు పోలీస్ బ్యూరోలో కూడా గిల్దాంగ్ గురించి ఎత్తితే మీరిద్దరూ కంగారు పడడం నేను గమనించానని డేచు ఇయోల్ ని అడుగుతుండటంతో దానికి ఇయోల్, ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకని డేచుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మనకు అక్కడికి ఎంజేయు రావడం చూపిస్తూ ఉంటారు. దీంతో ఎంజేయు ఇయోల్ మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను వచ్చి మిమ్మల్ని కలవమని చెప్పారు, మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటానని ఎంజేయు ఇయోల్ తో అంటుండడంతో దానికి ఇయోల్, తండ్రి చేసిన తప్పుకి నేను కొడుకుని శిక్షించాలనుకోవట్లేదు, నేను నిన్ను వదిలేస్తున్నానని చెప్పడంతో దానికి ఎంజేయు, వదిలేస్తున్నా అనే మాట వింటే నరకంలా ఉంది, దానికి బదులు శిక్షించడమే బెటర్ అనడంతో నువ్వు ఆ నరకంలోనే బ్రతకవచ్చు అని ఇయోల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఇంజేయు వచ్చి వాళ్ళ ఫాదర్ ని కలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇంసయాంగ్ తన కొడుకుతో, హేరిం వాళ్ళు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు నోటీస్ పంపించారని తన ముఖం మీద ఇసిరేస్తూ, దీనంతటికీ కారణం నువ్వే కదా అని ఇంజేయుని అంటుండటంతో దానికి ఇంజేయు, నీ నీచమైన పనులు సాగించుకోవడానికి నేను ఒకరికి అమ్ముడు పోవాలనుకోవట్లేదు, అందుకొరకే నేను ఈ పెళ్లి చేసుకోలేనని చెప్తూ ఉంటాడు. దాంతో ఇంసయాంగ్ కి కోపం వచ్చి, నేను దీన్ని ఇలా చూస్తూ వదిలేయలేనని అంటూ ఉంటాడు. కట్ చేస్తే యూన్జో ఇంసయాంగ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అదే టైంలో ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు కంగారు పడుతుండడం చూసి ఏమైందని అడుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు ఇంటి లోపల గందరగోళంగా ఉంది, ఇంజేయుని వాళ్ళ ఫాదర్ శిక్షిస్తున్నాడు అనుకుంటా అనడంతో అప్పుడే ఇంట్లో నుంచి కొరడా దెబ్బలు కొడుతున్నట్లుగా సౌండ్ వినిపించడంతో యూన్జో లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో నుంచి ఇంజేయు బయటికి వస్తూ ఉంటాడు. ఇంజేయు బయట ఉన్న యూన్జోని చూసి ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా తన దుస్తుల నిండా రక్తం కూడా ఉండి ఉండడం యూన్జో గమనించి ఉంటుంది. అప్పుడే ఇంటి లోపల నుంచి ఇంసయాంగ్ తన పని వాళ్లతో అతడిని ఒక గదిలో బంధించి చుక్క కూడా వాటర్ ఇవ్వకండని వాళ్ళకు చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి యూన్జో ఇంజేయుకి గాయాలు తగ్గడానికి ఒక మందుని తయారు చేసి పంపుతుంది. ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి వచ్చి ఇంజేయుకి ఇస్తాడు, కానీ ఇంజేయు దాన్ని తీసుకొని ఉండడు. మరుసటి రోజు ఇంజేయుని బంధించిన గదిలో నుంచి వదిలేస్తాడు. అదే సమయంలో అక్కడున్న ఔషధాన్ని చూసి అతడు, యూన్జో నైట్ మీకోసం మీ నాన్నకు తెలియకుండా ఈ భోజనాన్ని పంపించింది, దీన్ని తినలేదా అనడంతో దానికి ఇంజేయు కోపం వచ్చి యూన్జో దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో యూన్జో ఇంజేయు కోసం ఒక సూప్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంజేయు పొయ్యి పైన ఉన్న పాత్రని పలక్కొట్టి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నువ్వు మా కుటుంబంలోని వ్యక్తి అని నేను అస్సలు అనుకోవట్లేదు, నా మీద జాలి పడుతున్నావా, అలా అస్సలు చేయకని ఇంజేయు అంటుండడంతో దానికి యూన్జో, జాలి పడవు, ప్రేమతో ఇదంతా చేయట్లేదు, నా వృత్తే అలాంటిది కాబట్టి చేస్తున్నాననడంతో నువ్వు మంచిగా ఉండడానికి అస్సలు ప్రయత్నించమాకని ఇంజేయు అంటూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఆ పగిలిపోయిన పాత్రకాయకి వెళ్లి ఆ ముక్కలన్నిటిని ఏరుతూ ఉంటుంది. అప్పుడే ఇంజేయు యూన్జో చెయ్యి పట్టుకొని పైకి లేపి, నువ్వు మాతో మంచిగా ఉండటానికి ట్రై చేయమాకు, నేను నిన్ను కోరుకునేలా అస్సలు చేయమాకని చేతిని గట్టిగా పట్టుకొని నొక్కుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ చేతిని వదిలేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది విన్న యూన్జో అసలు ఏం మాట్లాడుతున్నాడు అతడు అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో జోసన్ తన సైనికులతో పాటు
రాజ్య పర్యటనకు వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఇయోల్ జోసన్ వెళ్తూ ఉంటే అతడిని సాగనంపుతూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ కి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మంత్రి ఇంకా తన పెద్ద కొడుకు కూడా వెళ్తారు కదా, అప్పుడు యూన్జో ఒక్కతే ఉండి ఉంటుంది, అప్పుడు ఇమ్జేయు కూడా అక్కడే ఉండి ఉంటాడని ఇయోల్ యూన్జో కోసం వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో మనకు ఇమ్సయాంగ్ ఒక్కడే రాజ్య పర్యటనకు బయలుదేరని చూపిస్తూ ఉంటారు. ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు నేను కూడా వచ్చి ఉంటే బాగుండని అనడంతో దానికి ఇమ్సయాంగ్ తన కొడుకుతో నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడున్న పనులు చూసుకొని అంటూ ఉంటాడు. అప్పుడే యూన్జో అతడి దగ్గరికి వచ్చి మీరు చాలా దూరం ప్రయాణించాలనుకుంటా, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. దీంతో ఇమ్సయాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు యూన్జోని అక్కడి నుంచి మెడ పట్టుకుని లాక్కు వెళ్లడం చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే అదే సమయంలో యూన్జో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫాదర్ రావడం చూపిస్తూ ఉంటారు. మిన్హుక్ ని చూసిన అతడి భార్య మీరు ఇప్పుడు ఈ టైంలో ఎలా వచ్చారని అడుగుతుండటంతో యూన్జో నన్ను రమ్మని పెళ్లైన మరుసటి రోజు లెటర్ రాసింది, అర్జెంట్ అని లేఖ పంపడంతో నేను వచ్చానని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు యూన్జోని చెంపపైన కొట్టి నువ్వు ఇంట్లో అడుగు పెట్టాకే మా తాత చనిపోయాడు కాబట్టి దీన్ని నువ్వు ఆనందంగా స్వీకరించవచ్చని కొడుతూ ఉంటాడు. అతడు అలానే యూన్జోని కొడుతూ ఉంటే యూన్జో అతడి చెయ్యి పట్టుకుని ఆపి నేను కూడా నిన్ను కొట్టాలనుకుంటే కొట్టవచ్చు అని అంటుండటంతో నీకెంత ధైర్యం, నన్నే ఎదిరిస్తావా అని పక్కనే ఉన్న పొయ్యిలో నుంచి కాల్చిన సువ్వలు ఉండటంతో వాటిని తీసుకొని ముందుకు వస్తూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ అక్కడికి వచ్చి ఇదంతా చూసి తన కత్తిని విసిరేస్తాడు. ఇయోల్ ఇమ్సయాంగ్ పెద్ద కొడుకుతో ఈ కత్తిని తలకు తగలాల్సింది, మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదని అంటుండటంతో అతడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అతడి వెనకాలే ఇయోల్ కూడా వెళ్తూ ఉంటే యూన్జో అతడిని ఆపి ఉంటుంది. అప్పుడే ఇయోల్ యూన్జో పెదాలపై రక్తం రావడం చూసి దాన్ని తూడుస్తూ నా ఆత్మ నీ శరీరాన్ని వదిలేసిన మరుసటి రోజే నేను నీకు దీన్ని ఇవ్వాలనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. నేను ఈ నీచమైన మంత్రి ఇంటి నుండి బయటపడేస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి లేఖ ఇస్తూ ఉంటాడు. ఆ పెళ్లి లేఖని చూసిన యూన్జో నేనొక వితంతువుని, మీరు ఈ రాజ్యానికి రాజు, నన్ను చేసుకుంటే అందరూ నిన్ను నిందిస్తారు అని అంటుండటంతో దానికి ఇయోల్ దాని గురించి వదిలేయి నాతో పాటు రా అని తన చెయ్యిని అడుగుతూ ఉంటాడు. దానికి యూన్జో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇమ్జేయు వచ్చి నువ్వు అతడి చేయి పట్టుకోమాకు, అతడితో వెళ్ళమాకు అని అంటూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.